ఇక్కడ కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉండాలి. మనము కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళం అయితే మనం ఎలిజిబిలిటీ కాదు. అలాగే ఎలక్ట్రికల్ బిల్లు నెలకు 300 యూనిట్ల లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా నువ్వు ఎలిజిబిలిటీ కాదు. అప్పుడు నీకు ఎలక్ట్రికల్ కరెంట్ బిల్లు కూడా తీసుకొని రమ్మంటారు. కాబట్టి అప్పుడు మళ్ళీ మనము 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే కథమే. ఇక రైతులకు భూమి పరిమితులు 3 ఎకరాలు తడి, 10 ఎకరాలు పొడి భూమి మాత్రమే ఉండాలి. ఈ 3 అందరికీ జై శ్రీరామ్. ఏపీలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇంకా ఏ డ్రైవర్లకు 15,000 రూపాయలు అక్టోబర్ 1వ తారీఖు నుంచి మీ ఖాతాలో పడబోతూ ఉన్నాయి. దానికి ఎలిజిబిలిటీ, అర్హతలు, అలాగే 12 రకాల అర్హతలు ఉండాలి అని ప్రభుత్వం సూచించడం జరిగింది. వాహన మిత్ర ఈ డబ్బులు కనుక మనం పొందాలంటే 12 రకాల అర్హతలు అనేవి ఏంటి, అలాగే దానికి సంబంధించినటువంటి మన దగ్గర ఏమేమి ఐడి వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి ఐడి వెరిఫికేషన్ ఏమి ఉండాలి, అలాగే ఆటో డ్రైవర్కు ఈ యొక్క వాహన మిత్ర స్కీమ్ అనేది లభిస్తుందా, లేకపోతే ఆటో ఓనర్కు లభించబోతా ఉందా, ఈ 2 విషయాలు మనము క్లారిటీగా తెలుసుకోబోతా ఉన్నాము. ప్లీజ్ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూస్తారని కోరుకుంటా ఉన్నా. చిన్న పాటలోనే ముగిస్తా. కాకపోతే చాలా ముఖ్యంగా ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఈరోజు వాళ్ళ జీవనోపాధి కోల్పోయి వాళ్ళకు చాలా కష్టాల్లో ఉన్నారు. కాబట్టి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్గానే అవుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. వాహన మిత్ర పథకం సంవత్సరానికి 15,000 ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్లకు అయితే ఖచ్చితంగా. మరి ఇంకా ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు? ఇక్కడ మనకు షరతులతో కూడినటువంటి అప్లికేషన్ విధానం అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ వాహన మిత్ర స్కీమ్ 2025 వాహన మిత్ర పథకం దరఖాస్తు కోసం దరఖాస్తులు ప్రారంభం ఆల్రెడీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గవర్నమెంట్ స్కీము వాహన మిత్ర పథకం కింద 2025-26 కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ వాహన మిత్ర పథకం ద్వారా రాష్ట్రంలో ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మన డీబీటీ రూపంలో ఆర్థిక సాయం అనేది అందించబడుతుంది. మరి దీనికోసం మనం ఏం చేయాలి, అసలు ఏం చేస్తే మనకు ఈ డబ్బులు అనేవి రాబోతూ ఉన్నాయి? 2025 సంవత్సరానికి గాను అక్టోబర్ 1 నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అర్హులైన ఆటో డ్రైవర్లకు బ్యాంకు ఖాతాల్లో నేరుగా 15,000 ఫైనాన్షియల్ అసిస్టెంట్కు జమ చేయబడుతుంది. దీన్ని మనము ఏ రకంగా అనేది ఒకసారి మనం చూసుకోవాలి. ఇది అప్లికేషన్ డేట్స్ అండ్ సంబంధించిన వివరాలు. అప్లికేషన్ డేట్స్ అండ్ తేదీలు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి గ్రామము, వార్డు, అంటే మనకు పల్లెటూరులో ఉండేటోళ్లకు గ్రామం వర్తిస్తుంది, సిటీలో ఉండేటోళ్లకు వార్డు అనేది వర్తిస్తుంది. గ్రామ వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి ఇప్పటికీ ఆల్రెడీ. దరఖాస్తు ప్రారంభం అయితే సెప్టెంబర్ 17 నుంచి మనకు చివరి తేదీ 19 అని చెప్పారు. కానీ ఈ డేట్ అనేది మార్చడం జరిగింది. ఈ డేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసారు కొంచెం. ఎందుకంటే మొన్ననే మనం టకీమని ఇదొక వాహన మిత్ర అనేది మళ్ళీ చెప్పి మళ్ళీ ఈ 3 రోజులు సరిపోక మళ్ళీ మనకు ఒక వారం రోజులు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కేవలం 3 రోజులు మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పారు ఇక, కానీ మార్చారు. కాబట్టి అర్హులైన ప్రతి వారు ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సమయానికి దరఖాస్తు అనేది చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ అంటే అప్లికేషన్ విధానం. సమీపంలో గ్రామ సచివాలయం లేదా గ్రామ వార్డు సచివాలయం, అంటే గ్రామం అంటేనేమో గ్రామాల్లో ఉండేటోళ్ళు, గ్రామ వార్డు సచివాలయం అంటేనేమో సిటీలో ఉండేటోళ్ళు. దాంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంటు లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వీళ్ళకి కలిసి మనకు సంబంధించినటువంటి పూర్తి దరఖాస్తు వాహన మిత్ర కోసం దరఖాస్తు చేసుకోవాలి. వాళ్ళ మనకు ఏమేమి కాయిదాలు కావాలి అప్లికేషన్ కోసం మొత్తం మనం అక్కడ సమర్పించాలి. అసలు మనకి ఏం కావాలి? మరి ఇప్పుడు మనము ఖచ్చితంగా వాహన మిత్రకు అప్లై చేసుకోవాలా, మనం ఎలిజిబుల్ ఉన్నామా లేదా అని తెలుసుకోవాల్సిందే. ఇక్కడ ఎలిజిబిలిటీ అండ్ క్రియేటివ్ అర్హత నిబంధనలు, తెలుగులో అర్హత నిబంధనలు.
వాహన మిత్రకు సంబంధించి యజమాన్యం మరియు ఆటో డ్రైవర్ ఒక్కరే అయి ఉండాలి. ఫస్ట్ యజమాని ఆటో డ్రైవర్కి కానీ క్యాబ్కి కానీ ప్రతి ఒక్కరికి డ్రైవరు ఓనరు ఒక్కరే అయి ఉండాలి. ఇక్కడ రెండోది డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. మూడవది వాహనం రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ ఆర్సీతో నమోదై ఉండాలి. అంటే మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళమే అనడానికి ఇది కూడా ఒక నిదర్శనం. అలాగే ఇక్కడ మోటార్ క్యాబ్ మ్యాక్సిస్ క్యాబ్లకు సంబంధించి తప్పనిసరిగా అవుట్లకు ఒకసారి మినహాయింపు ఉంది. 1 నెలలో మాత్రమే పొందాలి. కేవలం ప్రొసీజర్ వెహికల్స్ ప్రయాణికులకు వాహనాలు మాత్రమే అర్హులు. ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు అయి ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి, మళ్ళీ వాళ్ళకు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళే ఎలిజిబిలిటీ. ఇలా చూసుకుంటూ పోతే ఒక కుటుంబానికి ఒకే వాహనం మాత్రమే అర్హత. ఇంకా వేరే అంటే మా కుటుంబంలో 4 ఆటోలు ఉన్నాయి, 4 ఆటోలకు 15,000 వేయాలి అని అంటే వేయలేరు. అట్లా మీ కుటుంబంలో కారు ఉందా అంటే క్యాబ్ ఉందా ఆటో ఉందా ఏది ఉన్నా కానీ ఒక వాహనానికి మాత్రమే. కుటుంబంలో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రాసెస్ కాకుండా ఉండాలి, చేయకూడదు. వాళ్ళు చేస్తే మాత్రం వాళ్ళు అర్హులు కాదు. ఇంకా ఇక్కడ మనం చూసాం వైట్ రేషన్ కార్డు కుటుంబంలో ఒకటే వాహనం ఉండాలి. కుటుంబంలో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా ఉండాలని కూడా చూసాం. ఇక్కడ కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉండాలి. మనము కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళం అయితే మనం ఎలిజిబిలిటీ కాదు. అలాగే ఎలక్ట్రికల్ బిల్లు నెలకు 300 యూనిట్ల లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా నువ్వు ఎలిజిబిలిటీ కాదు. అప్పుడు నీకు ఎలక్ట్రికల్ కరెంట్ బిల్లు కూడా తీసుకొని రమ్మంటారు. కాబట్టి అప్పుడు మళ్ళీ మనము 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే కథమే. ఇక రైతులకు భూమి పరిమితులు 3 ఎకరాలు తడి, 10 ఎకరాలు పొడి భూమి మాత్రమే ఉండాలి. ఈ 3 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నా 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నా ఇక్కడ కూడా ఎలిజిబిలిటీ అనేది కోల్పోవడం జరుగుతుంది. ఇది రైతులు కూడా ఆటోలు నడుపుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా సంబంధించిన అర్హతలు. మున్సిపల్ ప్రాంతాల్లో 1000 స్పీడ్స్ కన్నా ఎక్కువ స్థిరము అంటే మనకు స్పేసు. మున్సిపాలిటీ అంటే ఇప్పుడు విశాఖపట్నము, విజయవాడ, అనంతపురం, కర్నూలు ఇలాంటి మున్సిపాలిటీకి సంబంధించిన ఏరియాలలో మనకు 1000 సెంట్లు గల భూమి కంటే ఎక్కువగా ఉండకూడదు, తక్కువ ఉండాలి అంతే. ఇంకా హౌస్ హోల్డింగ్ మిప్పింగ్ అని ఓనర్ ఎవరికి లైసెన్స్ ఎవరికో ఒకరి పేరుతో ఖచ్చితంగా ఉండాలి, ఆ కుటుంబానికి వర్ధిస్తుంది. మనం కుటుంబంలో ఎవరికో ఒకరికి మాత్రం ఈ లైసెన్స్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనే ఓనర్ వెనుక లైసెన్స్ అనేది ఉండాలి. ఇక పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం కొంటే కొత్త వాహనం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, సరైన డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయాలి. పాత వాహనం అమ్మేసాము, కొత్త వాహనం ఉంది అని ఎక్కడ అటాచ్మెంట్ అనేది చెయ్యాలి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ దీనికి సంబంధించినటువంటి వివరాలు. కొత్త అప్లికేషన్ ఎవరి లాగిన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అసిస్టెంట్ డిఏ లాగిన్, పట్టణ ప్రాంతాల్లో వార్డు 1 సెక్రటరీ లాగిన్ ద్వారా మాత్రమే జరుగుతుంది. 2023 రికార్డు ఆధారంగా కొత్త అప్లికేషన్ అవసరమా? 31/8/2025 మాత్రం యజమాన్యం మారకపోతే కొత్త అప్లికేషన్ అవసరం లేదు. మనం ఈడికెళ్ళి యజమానులు మారకపోతే కొత్త అప్లికేషన్ అవసరం లేదు. ఆర్సీ భార్య పేరు గల డిఈ భర్త పేరుతో ఉంటే అవుట్ హోల్డింగ్ మ్యాపింగ్ ద్వారా రక్త సంబంధం చూపించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే కుటుంబంలో నా భార్య పేరు ఉంది అంటే కొన్ని వాహనాలు భార్య పేర్ల మీద ఉంటాయి కొంతమందికి, అట్లా వాళ్ళ పేరు మీద ఉంటే కూడా మనము అక్కడ మనం భార్యాభర్తలమని చూపించి మనం సర్టిఫికేట్ చూపించి మన మ్యారేజ్ సర్టిఫికేట్ సంబంధించిన రక్త సంబంధ సర్టిఫికేట్ చూపించి మనం అప్లై చేసుకోవచ్చు ఇది అన్నట్టు. ఇక ఎలిజిబిలిటీ వెహికల్స్ అండ్ ఓనర్ అండ్ ఎలిజిబుల్ అయిన వెహికల్ 3 వైట్ అవుట్ మాత్రమే ఇతర కిల్ట్కి వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మనకు సంబంధించినటువంటి లాస్ట్ ఆర్సీ కూతురు పేరుతో డిఎల్ తండ్రి పేరులో ఉంటే మాత్రం ఆర్సీ హోల్డర్ కూతురు పేరులోనే అప్లై చేయాలి. ఆర్సీ ఎవరి పేరు మీద ఉందో అంటే ఆటో కానీ కార్ అనేది తండ్రి పేరట ఉండి లైసెన్స్ ఆర్సీ అనేది కూతురు పేరు మీద ఉంటే మాత్రం ఖచ్చితంగా కూతురు పేరు మీదనే అప్లై చేసుకోవాలి. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఎవరైనా రక్త సంబంధం ఉంటే సహాయం వస్తుంది. ఇంకా మనకు ఏమీ లేదు. ఇక ఖచ్చితంగా ఇందులో కొన్ని అంటే నాయి కూడా ఏమైనా మిస్టేక్లు పోవచ్చు వివరించే సమయంలో. ప్రతి ఒక్కరూ మీ యొక్క అభిప్రాయాన్ని
వాహన మిత్రకు సంబంధించి మీరు అప్లై చేసుకునే విధానాన్ని పూర్తిగా నాకు తెలిసి అయితే మొత్తం ఎలిజిబిలిటీ ఏ రకంగా ఉండాలి, ఏ ధ్రువపత్రాలు ఉండాలి, ఏముంటే మనం ఏం చేసుకోవచ్చు అనే విషయాన్ని మీకు క్లారిటీగానైతే కొంచెం స్థిరంగానో లేకపోతే మరి ఇలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మీకు వాహన మిత్రకు అప్లై చేసుకునే విధానాన్ని సరిగ్గా ఇంకోసారి కూడా చూసుకున్న తర్వాత కూడా మీరు అప్లై చేసుకొని ప్రతి ఒక్కరు 3 విషయాలు గుర్తుంచుకోవాలి. మనము ఆంధ్రప్రదేశ్ నివాసులు అయి ఉండాలి ఫస్ట్. రెండవది తెల్ల రేషన్ కార్డు ఉండాలి. 3 మీకు ఆర్సీ అంటే బండికి సంబంధించినటువంటి ఆర్సీ కూతురు పేరు మీద ఉన్నా, భార్య పేరు మీద ఉన్నా, తండ్రి పేరు మీద ఉన్నా వాళ్ళ పేరు మీదనే అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఇంకా మనము ఏపీ నివాసులై ఉండాలి, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ నివాసులై కంపల్సరీ ఉండాలి. ఇక వాహన మిత్ర అనేది 15,000 రూపాయలు మన అకౌంట్లో పడడం ఖాయం అక్టోబర్ 1వ తారీఖు నుంచి. దయచేసి దీన్ని కూడా వీడియోను ప్లీజ్ చాలామందికి షేర్ చేయరు. ఎందుకంటే మనం ఇప్పుడు చూసినాం ఆటో ఓనరు డ్రైవర్ మళ్ళీ ఒక్కరై ఉండాలి. వీళ్ళందరూ ఎంతో పోరాటం చేసారు. ఎంతోమంది సంవత్సరం నుంచి వాళ్ళ యొక్క అంటే ఇన్కమ్ కోల్పోయారు కాబట్టి, అంటే వాళ్ళ ఉపాధి కోల్పోయారు కాబట్టి ఈ 15,000 ఖచ్చితంగా అందరూ పొందాలని కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.